హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్ చూశారు కదా, మన తోటలో కొబ్బరికాయలు అయితే తీస్తున్నారు. ఓకేనా, అది అంటే చాలా లెంతీ కాబట్టి మీకు పార్ట్ 1 అయితే ఈరోజు వేసాను. అలాగే అంటే నిన్న వేసాను, ఈరోజు పార్ట్ 2 అనమాట. అలాగే మన తోటకి వెళ్ళేదారిలో ఈ గోర్జీ చూస్తున్నాం కదా, అక్కడ అరటి చెట్లు, అలాగే కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, అలాగే మనకి ఎదురు కనిపిస్తుంది కదా కుంకుడికాయ చెట్లు, చాలా వరకు అయితే ఉంటాయి. అలాగే మన తోటలో కూడా కుంకుడికాయ చెట్టు అయితే ఉంది. ఓకేనా, అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఊరు శ్మశానం కూడా ఉంది. మా తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ కూడా ఇక్కడే అయ్యారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మేము ఎప్పుడు వెళ్ళినా తోటకి అక్కడ దండం పెట్టుకుని అయితే వెళ్తాము. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తాం కదా, అమ్మ, మా ఆవిడ, మా పిన్ గారు అందరూ కూడా వస్తున్నారు అనమాట. ఈ మా పిన్ అనమాట ముందు వెళ్తుంది. రైట్ సైడ్కి వెళ్తే మనకి నార్త్ పుట్టుకు, స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి ఇదే స్ట్రైట్కి వెళ్ళిపోతే గుసురు పుట్టుకు అనమాట. అక్కడే మనకి అంటే రెండో తోట, అంటే మన ఊరు నుండి మూడో తోట అనమాట. ఓకేనా, అలాగే మన సమాధులు అంటే మా ముత్తాత, ముద్దమ్మమ్మ, అలాగే మా తాతగారు. ఓకేనా, మా అమ్మకి అమ్మమ్మ, తాత, ఇంకా మేనమామ అనమాట. 3 సమాధులు అయితే ఉంటాయి తోటలో. మా చిన్నాన్న. ఓకేనా ఫ్రెండ్స్, చిన్నకైతే అలా కూర్చోబెట్టారు అనమాట అక్కడ. అలాగే కాయలు తీస్తున్నారు కదా, మొత్తం అక్కడ కూర్చుంటే తోట మొత్తం కనిపిస్తుంది. 5 ఎకరాల తోట అనమాట చిన్న వాళ్ళది. ఓకేనా, అలాగే కాయలు ఎలా తీస్తుంటారో, దొన్నులు ఎంత పొడుగుంటాయో, కొబ్బరి చెట్లు ఎంత పొడుగుంటాయో ఆ పైకి ఎక్కి కూడా కట్ చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఎంత దొన్ను పెట్టి ఎంత నీట్గా తీస్తున్నారు. ఈయనైతే ఎంత పెద్ద చెట్టు అయినా ఎక్కిపోతారు అనమాట. ఎక్కేసి అక్కడ మిగిలినవి దొన్నుతో తీయలేకపోయినవి అలాగైతే తీస్తారు. ముందు చూడండి. ఓకేనా, అలాగే నేను ట్రాక్టర్లో లాస్ట్ ట్రిప్ అయితే నేను కూడా వెళ్ళాను. ఆ ట్రాక్టర్లో మొత్తం ఆ తోట నుండి మన తోట వరకు వస్తామన్నమాట. ఓకేనా, మొత్తం కూడా చూపిస్తాను మీకు, చూస్తున్నాను. ఎర్రగా చేములు ఉంటాయి ఫ్రెండ్స్, అది వాటికి పులేలు అంటారు. కరిసిందంటే చాలా మంట కొడుతుంది, చాలా నొప్పి కొడుతుంది అనమాట. గంట వరకు 2 గంటల వరకు అవేనమాట ఇవి. దొన్నులు పట్టుకొని చుట్టూరు తిరుక్కొని వాళ్ళైతే కాయలు తీసేసి కింద వేసేస్తారనమాట. అలాగే ట్రాక్టరు వాళ్ళ వెనక వచ్చి వీళ్ళకైతే కాయలు అందరం కలిసి దాని లోపల వేస్తాం. అలాగే మా చిన్నగారు కూర్చున్నారు కదా, అక్కడైతే తీసుకెళ్ళి ఆయన ఎదురుగా వేసేస్తారనమాట ట్రాక్టర్తో. ఓకేనా, అలాగే ఇంకా ముందు వీడియో అయితే చాలా బాగుంటుంది, చూస్తుండండి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. అలాగే ఈ పొట్టుకి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. ఇప్పుడు పొట్టు చూశారు కదా, అది స్టోరీ మొత్తం కూడా మీకు ముందు అయితే చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ వ్లాగ్లో
మొత్తం వీడియో అయితే తీశాను చాలా దగ్గర నుండి. మొత్తం స్టోరీ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చూడండి. ఓకేనా? అలాగే నాకు కూడా 2 కాయలు అయితే కొట్టేసి ఇచ్చారు. అసలు ఎంత టేస్టీగా ఉందంటే, ఎంత తీయగా ఉందంటే మరి అడగండి. ఎందుకంటే కొబ్బరికాయ అలాగ తీసి అలాగైతే నేను తాగాను. స్టోరేజ్ కాదు, 1 లీటరు నీరైతే దాంట్లో ఉంది. ఫుల్ అయిపోయింది అనమాట కడుపు. అలాగే మా అమ్మకి మా ఆవిడకి కూడా కొట్టేసి ఇచ్చారనమాట 2 దాంట్లో గుజురు ఉంది, కానీ గుజురు కొట్టమంటే వాళ్ళు కత్తి పదులు పోతుందంట, కొట్టరంట. ఓకేనా? అక్కడే పడేసాము మన తోటలోనే. ఇది అలాగా ఆ కత్తం కింద మట్టిలో కలిసిపోయి అలాగ ఉంటుందన్నమాట. ఇందాకంతా 4 దొన్నులతో తీసేవారు కదా, వాళ్ళంటే మొత్తం కాయలను తీసేశారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఎన్ని క్వాంటిటీ ఉంటుందో అది లెక్క ఉంటుంది అనమాట. మన ఊరి సైడు మనకైతే తెలీదు, వాళ్ళు కట్టేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ట్రాక్టర్ మీద తోటకైతే వెళ్తాము. అంటే ఒక 2-3 ట్రిప్లు అయితే అయిపోయింది. లాస్ట్ ట్రిప్లో అయితే నేను వెళ్ళాను. అంటే ఒక తోటలో ఇంకో కొన్ని వేరే తోటలు అయితే వేస్తారనమాట. ఇప్పుడు నేను వచ్చేది ఇది 2వ ట్రిప్పు. ఈ తోటకైతే వచ్చింది ట్రాక్టర్. 2వ ట్రిప్పు 3వ ట్రిప్పు. ఇక్కడికి ఏంటంటే మనకి రోడ్డు పక్కనే ఉంది, మెయిన్ రోడ్డు. ఓకేనా? అందుగురించి ఇక్కడ వేశారనమాట. తోటలో అప్పటికి లారీలు రాలేవు కదా, లారీల కోసం ఇక్కడైతే వేస్తారనమాట. రైట్ సైడ్కి వెళ్తే కుసుంపురం, లెఫ్ట్ సైడ్కి వెళ్తే బురవెంక, అలాగా వరక, బురవెంక, బెజ్జిపుట్టుకు అలాగే వెళ్ళిపోద్ది అనమాట రోడ్డు కవిటి మండలంకి, కవిటికి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఇప్పుడు జర్నీ అయితే చేస్తాను మన ట్రాక్టర్ మీద. ఓకేనా? మినీ ట్రాక్టర్. ఒకప్పుడైతే పెద్ద ట్రాక్టర్లు చాలా పెద్ద వచ్చేవి ట్రాక్టర్లు, అట్లోనే కాయలు తీసుకొని వచ్చారు. ఓకేనా? చూస్తాను. అలాగే ఇప్పుడు ఇక్కడ నుండి మన తోటకైతే వెళ్తాము. అక్కడ నుండి చిన్నానికి పికప్ చేసుకొని ఊరు లోపలికి వెళ్తాం. ఇంటి వరకు పూర్తి వీడియో చూడండి, చాలా బాగుంది. ఇది కళ్ళం కదా ఇల్లుది. ఇప్పుడు మన తోటకైతే వచ్చేసాము. ఇక్కడ నుండి చిన్నానికి పికప్ చేసుకొని ఇదే రూట్లో మళ్ళీ ఊరు లోపలికైతే వెళ్ళాలి. ఓకేనా? చిన్నాన్ని అక్కడ కూర్చున్నారు అనమాట. చిన్నానికి తీసుకొని ఇప్పుడు వెళ్ళిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంటి వరకు చూస్తానండి, చాలా బాగుంటుంది.
మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము. ఓకేనా ఫ్రెండ్స్, బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంక మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం. ఫుడ్ వ్లాగ్స్ కూడా వస్తాయి, అలాగే టెంపుల్ వ్లాగ్స్, అలాగే టూరిస్ట్ ప్లేసెస్ అన్ని వ్లాగ్స్ కూడా వేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.